ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే నేను ట్రైన్ క్యాచ్ చేయాలి, క్యాచ్ చేయగలుగుతాను లేదా అనేది, తర్వాత విజయవాడ ట్రిప్కి నాకు ఎంత ఖర్చు అయింది, అలానే యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది, ట్రైన్ క్యాచ్ చేసిన తర్వాత ఏం జరిగింది, నేను ఏం చూశాను అండ్ ఏ టైంకి వైజాగ్ అయితే వచ్చాను, ఇవన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. మరి బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బ్లాగ్లోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్ ఏం చూడబోతున్నాం అంటే, మన ఉదయ్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, విజయవాడ నుంచి వైజాగ్ నుంచి విజయవాడ తిరుగుతూ ఉంటుంది. ఈ ట్రైన్లో మనం అయితే జర్నీ చేయబోతున్నాం అనమాట. ఈ జర్నీ మీరు చూడాలనుకుంటే వీడియో చివరికి చూసేయాలి. మనం చాలా ఎంజాయ్ చేసిన రైడ్ అయితే ఈ ట్రైన్ జర్నీని. ఆ జర్నీ ఎలా కొనసాగిందో చూడాలంటే మీరు ఈ వీడియో చివరిదాకా చూడాలి. మీకు నేను చెప్పాను ట్రైన్ ఆల్రెడీ మిస్ అయిపోయేటట్టు ఉందని చెప్పి, కానీ చాలా కష్టంగా మొత్తానికి పరిగెట్టుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కాను. అసలు ఒక వీడియో కూడా తీయలేపాను. తీసుకుంటే బాగున్నాను, బట్ తీయలేకపోయాను అనమాట. కానీ మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కాం, అదే సంతోషం. సో ట్రైన్ అయితే కదులుతుంది, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేనైతే ఎగ్జాక్ట్ ఎక్కడున్నా అంటే ప్రకాశం బ్యారేజ్ ఉన్నాను. అప్పుడు టైం అయితే 4:45 అయింది. ఇప్పుడు మనం ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి పీవీపీ దగ్గరికి వెళ్ళి అక్కడ బైక్ రిటర్న్ చేసి మళ్ళీ అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి రావాలి. మనకుండే టైం అయితే 40 మినిట్స్. ఈ 40 మినిట్స్ టైంలో మనం చేయగలమా, వెళ్ళగలమా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ దృఢ సంకల్పం ఉంటే ఏమైనా చేయగలం అని చెప్పి చిన్న నమ్మకంతో నేనైతే వెళ్తున్నాను. కానీ వెళ్ళేటప్పుడు కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాను, ఎందుకంటే ఆ టైంలో నాకు అది తప్ప ఇంకేమీ తెలియదు. ఎందుకంటే ఆ ట్రైన్ మిస్ అయిందంటే నెక్స్ట్ డే నేను వెళ్ళాలి. ఎందుకంటే నెక్స్ట్ డే వరకు ట్రైన్స్ ఉన్నా అవి ఖాళీ లేవు. ఓన్లీ నేను ఉదయ్ ఎక్స్ప్రెస్కి టికెట్ తీసుకున్నా అండ్ రిజర్వేషన్ చేశాను. మరి ఇప్పుడు వెళ్తున్నాం కదా, చూస్తున్నారు కదా మనం ఎలా వెళ్తున్నామో. ఇదంతా చిన్న టైం ల్యాప్స్లో పెట్టాను, చూస్తున్నారా? లెఫ్ట్లోనే అంబేద్కర్ వారి విగ్రహం ఉంది. ఇక్కడ కరెక్ట్గా ఒక 1 మినిట్ 2 మినిట్ ఆగే నేనైతే ట్రాఫిక్ వల్ల. దాటిన తర్వాత మనకి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది పీవీపీ. అక్కడే మనం బైక్ రెంట్ తీసుకున్నాం. ఎక్కడంటే రాయల్ బ్రదర్స్ ఉంటుంది అక్కడ. మనమైతే ఆల్మోస్ట్ రాయల్ బ్రదర్స్ దగ్గరికి వచ్చేసాం. ఈ లెఫ్ట్లో చూస్తారు కదా పీవీపీ ఉంది. మన ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ టైం అయితే 5 అయితే అయ్యింది. ఇక్కడ నేను లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఆ రైట్లోనే ఆ పీవీపీ దగ్గర రాయల్ బ్రదర్స్ ఉంటుంది. ఆ రాయల్ బ్రదర్స్ వాళ్ళకి బైక్ రిటర్న్ చేసి నేనైతే వెళ్ళాలి. ఇలా వెళ్ళేటప్పుడు మనకి చూస్తున్నారు కదా అక్కడ చిన్న రైట్ ఉంటుంది. ఆ రైట్ తీసుకొని లోపలికి వెళ్తే మనకి ఆ ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్లోనే రాయల్ బ్రదర్స్ ఉంటుంది. మీకు చూపిస్తాను ఎక్కడైనా క్లియర్గా. వెళ్తున్నాం కదా, ఆ మధువన్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. ఆ లెఫ్ట్ తీసుకునేలా కొంచెం ముందుకెళ్తే అక్కడే రాయల్ బ్రదర్స్ ఉంటుంది. మీకు చూపిస్తాను ఎలా ఉంటుందనేది. అక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది చూసారా, ఆ ముందు ఉండేదే రాయల్ బ్రదర్స్. ఇందులో బైక్ బుక్ చేసుకోవాలంటే యాప్ ఉంటుంది. యాప్ నుంచి బుక్ చేసుకొని యాప్ నుంచి పేమెంట్ చేయాలి. అలా పేమెంట్ చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన అడ్రస్ ప్రూఫ్ ఇంకా ఐడి ప్రూఫ్ ఇస్తే వాళ్ళు మనకి వెహికల్ ఇస్తారు. మనం ఎప్పుడైతే వెహికల్ రిటర్న్ చేస్తామో అప్పుడు మన అడ్రస్ అండ్ ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్ళిపోవటమే. కానీ ఇక్కడ బైక్ రిటర్న్ చేసేటప్పుడు వాళ్ళైతే కొన్ని ఫొటోస్ తీసుకుంటారు, అలానే బైక్ మొత్తం చెక్ చేసుకుంటారు. దానికి అరౌండ్ ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది. మీరు కనుక అర్జెంటుగా వెళ్ళాలనుకుంటే ముందే ప్లాన్ చేసుకోండి బైక్ రిటర్న్కి. అది తెలియక నాకైతే కొంచెం లేట్ అయింది. నేనైతే ఎగ్జాక్ట్గా 5కి బయటకు వచ్చాను, 5:05 అలాగా. ఆ తర్వాత నేను ఆటో బుక్ చేస్తే ఆటో వచ్చింది. దానికన్నా ముందు ర్యాపిడో బుక్ చేశాను, ర్యాపిడో రాలేదు. చాలా బాధపడ్డాను. కానీ వచ్చే టైం ముందు కట్ చేశాను అనమాట. అప్పుడు చాలా బాధ అనిపించింది. తర్వాత ఆటో వచ్చింది. ఆటో అయినా చాలా మంచి అయినా చాలా తొందరగా తీసుకొచ్చారు. కరెక్ట్గా ఒక 3 మినిట్స్ ముందుగా తీసుకొచ్చారు. అక్కడ నుంచి నేను పరిగెట్టుకుంటూ వచ్చి ట్రైన్ అయితే ఎక్కాను. చాలా అలసిపోయాను. ఎక్కిన తర్వాత ఏం మాట్లాడలేక జాగ్రత్తగా నా ప్లేస్కి వస్తే నా ప్లేస్ ఖాళీ లేదు, ఎవరో కబ్జా చేస్తారు. నేను ట్రైన్ టికెట్ బుక్ చేసినప్పుడు నాకు వచ్చిన సీట్ అయితే విండో సీట్. మారులో మొత్తం 3 సీట్స్ ఉంటాయి. ఆ 3 సీట్లో విండో సీట్ ఇంకా పక్కనున్న సీట్లో 2 అమ్మాయిలు కూర్చున్నారు. నా సీట్లో వాళ్ళు కూర్చోడం వల్ల నేను కొంతసేపు అక్కడ ఇటు పక్కన సీట్లో కూర్చొని ఆ తర్వాత నేనైతే బయటకు వచ్చి ఈ వీడియోలు తీశాను. ట్రైన్ చోట ఆగింది ఫ్రెండ్స్. ఆగినప్పుడు మనం చేస్తున్న వీడియో అనమాట. ఇది చాలా బాగుంది కదా, బ్యాక్గ్రౌండ్ ఎదిరింది అండ్ మన ఫోటో కూడా ఎదిరింది. ఫోటో తీసుకుందాం ఆగండి. జర్నీ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేశాను. ఎలా అంటే సీట్లే ఖాళీ లేవు. ఇక్కడ నిల్చోవడం మనకి ఇది డబుల్ డెక్కర్, పైన కింద సీట్లు ఉంటాయి అండ్ సెట్టింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కూర్చొని ఇంకా వెళ్ళిపోతూ ఉండమే. మనం ఒకసారి తిరుపతి వెళ్ళాం,
ఇలా సేమ్ ట్రైన్ అనమాట. కానీ అది ట్రైన్ పేరు చెప్తాను, నాకండి గుర్తు రావట్లేదు, చెప్తాను. విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్. ఆ ట్రైన్ ఎక్కినప్పుడు అయితే నాకు మామూలుగా కనిపించిన చుక్కలు. ఈ 5 hour జర్నీకి ఎలా ఉందంటే 12 to 14 hours జర్నీ ఉంటుంది. ఆలోచించండి మరి ఆ జర్నీ ఎలా ఉంటుందో. ఈ విజయవాడ ట్రిప్లో నేనైతే చాలా చిల్ అయ్యాను. నేనైతే అమరలింగేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాను, కనకదుర్గ అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్నాను. అలానే మీకోసం వెస్ట్ బైపాస్ వీడియో తీశాను, తర్వాత మన విజయవాడ మెయిన్ రోడ్ వ్లాగ్స్ చేశాను, అలాగే కొన్ని రోడ్ వ్లాగ్ చేశాను, ఇంకా ప్రకాశం బ్యారేజ్ని కూడా చూపించాను. అలా చాలా వ్లాగ్సే చేసాం. అరౌండ్ ఒక 10 to 12 వీడియోస్ అయితే చేశాను. మరి ఈ వీడియోస్ చేశాను కదా, ఈ వీడియోస్ మీరు చూసారు. అండ్ ఈ వీడియో చేయడం నాకు ఎంత ఖర్చు అయింది అండ్ ఎంత వచ్చిందన్న విషయాన్ని మీకు చివరిలో చెప్తాను, చూస్తూ ఉండండి. మన ట్రైన్ అయితే బయలుదేరింది. ట్రైన్ బయలుదేరడం మాత్రం చాలా బాగుంది. ఈ ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే మీకు చివరిలో చూపిస్తాను ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. ఈ ట్రైన్లో వెళ్తున్నప్పుడు నాకైతే కొన్ని ట్రైన్స్ కనిపించాయి వెళ్తూ, అవి చాలా చాలా బాగా కనిపించాయి. అది మీకు చూపిస్తాను. నేనైతే ఒక ట్రైన్ వీడియో తీసాను కంప్లీట్గా సౌండ్తో, మీరైతే చూడొచ్చు. ఇప్పుడు ఆ ట్రైన్ అయితే రాబోతుంది, చూడండి కంప్లీట్ సౌండ్తో. పైన సీట్లు ఉంటాయి, అలాగా పైన కింద సీట్లు ఉంటాయి అన్నమాట. మన ట్రైన్ ఎక్కడైనా ఆగినప్పుడు మనం డోర్ దగ్గర నుంచుంటే పక్క నుంచి ట్రైన్ వెళ్తే ఇలా సౌండ్ వస్తుంది, కానీ ఆ ఫీల్ సూపర్ ఉంటుంది. ఈ ట్రైన్ వెళ్ళింది కదా, మన ట్రైన్ వెళ్తుంది అనుకున్నాను, కానీ ట్విస్ట్ ఏంటంటే మన ట్రైన్ ఇక్కడ ఆపి అక్కడ ట్రాఫిక్ వదిలేరు. నాకు అర్థం కాలే, మన ట్రైన్ వెళ్ళాక ట్రాఫిక్ వదిలింటే బాగుంది అనిపించింది. ఎందుకంటే మన ట్రైన్ ముందు వెళ్ళిపోతే తర్వాత ఎంతసేపు వదులుకున్నా పర్లేదు కదా, మనకు లేట్ అవుతుంది అనుకోలేదు. నేనైతే 5:25కి ఎక్కాను ట్రైను. ఎన్ని గంటలకు వెళ్ళానో తెలిస్తే షాక్ అవుతారు. నేనైతే ఎన్ని గంటకి వెళ్ళా అంటే 12:10కి అలా వెళ్ళాను. పిచ్చెక్కిపోయింది నాకైతే. ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను సీటింగ్ ఎలా ఉంటుందో. ఈ డోర్ని అయితే సైడ్కి పుష్ చేయాలి. పుష్ చేసిన తర్వాత లోపల సీట్లు ఎలా ఉంటాయి. ట్రైన్లో ఎంటర్ అవగానే ఒక చిన్న కంపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత కింద పైన 2 కంపార్ట్మెంట్లు ఉంటాయి. కిందన ఒకలాగా పైన ఒకలా సీట్లు ఉంటాయి. ఒకవైపు 2, ఇంకొక వైపు 3 సీట్లు ఉంటాయి. ఇక్కడ చూసారా, లెఫ్ట్లో ఉండే సీట్లన్నీ 3, రైట్లో ఉండేవి 2. నేను కింద కంపార్ట్మెంట్లో వచ్చింది నాకు. నా సీట్లో లేడీస్ కూర్చోవడం వల్ల మనం ఈ పక్క సీట్లో కూర్చున్నాం. అది కొంచెం బాధ అనిపించింది. విండోస్ నుంచి కొన్ని వీడియోస్ ఇద్దాం అనుకున్నా, కానీ 2 అమ్మాయిలు ఆపడం నాకు ఇష్టం లేక మరి నేనైతే ఈ సైడ్ కూర్చున్నా. ఇంకా చీకట్లో వెళ్తున్నప్పుడు ఎలా ఉంది, ఎలమంచుల దాకా వచ్చాం. ఎలమంచులు వచ్చిన తర్వాత వందే భారత్ కూడా మమ్మల్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వందే భారత్ కన్నా ముందు వెళ్దాం అనుకున్నాం, కానీ మనకన్నా ముందు వందే భారత్ వెళ్ళింది. ఇప్పుడైతే మీరు చూడొచ్చు వందే భారత్ ట్రైన్ ఎలా వెళ్తుందో. $40 secondsలో ఆ ట్రైన్ మనం క్రాస్ చేసుకుని వెళ్ళిపోయింది. సూపర్ కదా,
చాలా ఫాస్ట్గా వెళ్తాయి వందే భారత్ ట్రైన్లు అయితే. మీకు ఇందాక చెప్పే కదా ఈ ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మీకు చెప్తా అని చెప్పేసి అండ్ చూపిస్తా ఉన్నాను. ఇప్పుడు నేనైతే మీకు ఈ ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేనైతే నా మొబైల్లో స్పీడ్ క్యాల్కులేటర్ ఒక యాప్ డౌన్లోడ్ చేశాను. యాప్లో మీకైతే మనం వెళ్తున్న ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తుందో చూపిస్తాను. మనం వెళ్తున్న ట్రైన్ యాప్లో చెక్ చేస్తే 66 వెళ్తుంది, మ్యాక్స్ స్పీడ్ 100 వెళ్ళింది. ఆ తర్వాత మనం టెస్ట్ చేస్తూ ఉంటే 108 వరకు వెళ్ళింది, టాప్ స్పీడ్ 108 దాకా వెళ్ళింది. మహా అయితే 120 వరకు వెళ్ళొచ్చు అనుకుంటున్నా. ఇప్పటిదాకా మనం 148 km ట్రావెల్ చేసాం. చూస్తున్నారు కదా అక్కడ 148 km ట్రావెల్ చేసాం. ఇంకా ఒక 50 km ట్రావెల్ చేస్తే మనం వెళ్ళిపోతాం వైజాగ్కి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టైం పడుతుందని. ఎందుకంటే ఈ ట్రైన్ 5:25 కాబట్టి 10:25 కానీ లేకపోతే 11 కల్లా వెళ్ళిపోద్ది అనుకున్నాను. కానీ 12:25 వద్దు అనుకోలేదు. 12:25, 12:10 అలా అయింది. చాలా పిచ్చెక్కింది. అండ్ ఇంకా నేనేమైనా తిందామని చెప్పి ఫుడ్ ఆర్డర్ చేశాను. ఫుడ్ ఆర్డర్ అంటే బయటికి బిర్యానీ కొన్నాను. ఆ బిర్యానీ చూస్తే తినాలనిపించింది, కానీ తింటే అస్సలు మళ్ళీ తినాలనిపించలేదు. జస్ట్ టేస్ట్ చేశాను అంతే. టేస్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు తినాలనిపించలేదు. లైట్ తీసుకున్నాను ఇంకా బిర్యానీని. అప్పుడు నాకు చిన్న ఫీలింగ్ వచ్చింది. అదేంటంటే బిర్యానీ బీప్, అలానే 100 బీప్ అంటే బిర్యానీ 100 రూపాయలు అనమాట. ఇంకా మనం చూస్తున్నాం కదా స్పీడ్. ఈ స్పీడ్ చూసిన తర్వాత మీకు నేను కొన్న బిర్యానీని చూపిస్తాను. మీరు కానీ ట్రావెల్ చేసేటప్పుడు బిర్యానీని కొనకండి. అండ్ అలానే ఇంకా ఫుడ్ కూడా అలాగే ఉంటుంది అక్కడ. అంటే నేను చూసిన ఫుడ్ అయితే నాకు అంత నచ్చలేదు. చూడటానికి కూడా డిఫరెంట్గా ఉంది. ఎలా తింటున్నారు చాలామంది అవే కొనుక్కుంది అంటున్నారు. కానీ నేను బిర్యానీ కొనుక్కొని బుక్ అని అనిపించింది నాకైతే. అసలు నేను ఎప్పుడూ కొనుక్కోను, కానీ చాలా ఆకలిగా ఉంది. అందువల్ల మనమైతే బిర్యానీ కొన్నాం. లేకపోతే బిర్యానీ కొనుక్కుండా కామ్గా ఉండేవాడిని. ఒకళ్ళు చెప్పారు నాకు ఇక్కడ బిర్యానీ బాగుంటుందని చెప్పేసి, అందుకే కొన్నాను. కానీ ట్విస్ట్ ఏంటంటే అక్కడ బిర్యానీ చూడగానే అర్థమైపోయింది నాకు. కానీ టేస్ట్ చేద్దాం చేశాను. చేసిన తర్వాత తెలుసు కదా ఏమైందో. ఇంకా మనమైతే మ్యాక్స్ స్పీడ్ చూసుకోవచ్చు. ఇందులో 133 చూపిస్తుంది. అండ్ ఇంకా మనం ఆల్మోస్ట్ గోపాలపట్నం దాకా వస్తాం. చూస్తున్నారు కదా గోపాలపట్నం దగ్గరలో ట్రైన్ ఉంది. డిలే అయితే 1 hour 16 minutes. ఇంత డిలే అయితే పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. నేను 9th ట్రైన్ ఎక్కితే 10th దిగాను. డే మారిపోయింది. అలాగే మన కడుపు కూడా మాడిపోయింది. చాలా చాలా ఫీల్ అయ్యాను నేనైతే. అది కూడా నా ముందుంది కదా బిర్యానీ, అదే. మీరు మాత్రం ఎప్పుడు బిర్యానీ కొనకండి. టైం అయితే 12:05 అయింది. నాకు తెలిసి ఇంకొక 10 to 15 minutes పడుతుంది మనం వెళ్ళడానికి. చూద్దాం, వెళ్ళి దిగిన తర్వాత ఏమైనా దొరికితే తినడమే. కానీ నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. మనమైతే వస్తాం వైజాగ్ వస్తున్న ఆనందంతో మనం బయటకు వచ్చి ఓ చిన్న వీడియో రికార్డ్ చేస్తాను వైజాగ్ ఎంటర్ అవుతున్నట్టు. సో నేనైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను నా విజయవాడ ట్రిప్కి నేను ఎంత ఖర్చు పెట్టానో. నేను వెళ్ళడానికి రావడానికి ట్రైన్ టికెట్కి అరౌండ్ 1000 rupees అయింది. అక్కడ ఉండడానికి రూమ్ 1500 అయింది. అండ్ తర్వాత బైక్ తీసుకున్నాం కదా, దానికి అరౌండ్ 2000 అయింది. సో టోటల్గా ఎంత అయినట్టు 1000, 1500, 2000, మొత్తం 4500. అండ్ నార్మల్ ఎక్స్పెన్సెస్ ఒక 500 వేసుకుంటే మొత్తం 5000 అయి ఉంటుంది. మరి నాకెంత అమౌంట్ వచ్చిందో మీకు చెప్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎంత అంటే $10.94 వచ్చాయి. $10.94 అంటే అరౌండ్ 920 rupees. మనం 5000 పెడితే మనకి 1000 రూపాయలు వచ్చింది. సూపర్ కదా. ఇలాంటి బిజినెస్ ఏమైనా చెప్పండి బ్రో, చేసేద్దాం. ఇంకా ఈ లెఫ్ట్లో చూసుకుంటే మనకి విశాఖపట్నం బోర్డు కనబడుతుంది. మొత్తానికి మనం వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. చూసారు కదా, మన విశాఖపట్నం వచ్చేసాం. సో ఈ మనీ విషయం ఎందుకు చెప్పానంటే మీకు ఒక విషయం క్లియర్గా అర్థం కావాలని. ఈ వీడియోల వల్ల మనకి ఎంత పెద్దగా అమౌంట్ అయిన స్టార్టింగ్లో, అండ్ మనం చేసేటప్పుడు వస్తుంది ఖచ్చితంగా చెప్పలేం. మనీ కోసం అయితే మనం వీడియోస్ చేయకూడదు. ఒకరికి మంచి జరగాలనో లేకపోతే ఒకరికి ఉపయోగపడాలనో ఈ వీడియోస్ చేయాలి. నేను చేసే వీడియోస్ డబ్బులు కావాలంటే దానికి చాలా వీడియోస్ ఉన్నాయి, పిచ్చి వీడియోస్. అలాంటివి చేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి. నాకైతే అలా వచ్చిన డబ్బు అక్కర్లేదు. నా వీడియోస్ ద్వారా నాకు వచ్చే మనీ చాలు. అండ్ అందరికీ ఉపయోగపడే వీడియోస్ చేస్తానని నేను అనుకుంటున్నాను. మీరే కామెంట్ చేయండి నా వీడియోస్ వల్ల మీకైనా యూజ్ అయ్యి ఉంటాయి. మొత్తానికి మనమైతే వైజాగ్ వస్తాం. ఇదిగోండి మనం వచ్చిన ట్రైన్ ఇదే, డబుల్ డెక్కర్. కానీ వైజాగ్ వచ్చిన తర్వాత మన ఫేస్ చూడాలి భయ్యా. ఆకలితో నకనకలాడుతూ ఎక్కడేం దొరుకుతుందో అనుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాను. కానీ మనం దిగింది 6th platform అనుకుంటా. 8th platformలో ఫుడ్ ఉంటుంది. కానీ బయటకు వెళ్తే 24 Express ఫుడ్ ఉంటుందని చెప్పేసి బయటకు వెళ్ళాను. ఫుడ్ దొరికింది, తిన్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్. కీప్ సపోర్టింగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్.